కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నటువంటి తరుణంలో డిసెంబర్ 8, 9 అత్యంత ముఖ్యమైనటువంటి రోజు రాష్ట్రానికి సంబంధించినంతవరకు. దానికి సంబంధించి మేము మొదటి సంవత్సరం ఏం చేశామనే దానిపైన పెద్ద ఎత్తున ఉత్సవాలు జరిపాం. రెండో సంవత్సరం ప్రత్యేకంగా రాష్ట్ర కేబినెట్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర కేబినెట్ సంబంధించిన సహచర మంత్రులంతా కూడా కలిసి ఒక ప్రత్యేకమైన నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు మనం ఈ రాష్ట్రానికి ఏం చేశామని చెప్పుకుంటూ సంబరాలు చేయటం ఒకటే కాకుండా భవిష్యత్తులో అంటే 2047 వరకు తెలంగాణ రాష్ట్ర రైజింగ్ ఏ రకంగా ఉండబోతుంది, ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా చేస్తే అంత అద్భుతంగా మనం తయారు చేయగలమో, కేవలం దేశంతో కాదు ప్రపంచంతో కూడా పోటీ పడేటట్టుగా ఈ రాష్ట్ర అభివృద్ధి జరగాలనేటువంటి కాంక్షతో ఈరోజు విజన్ 2047 వరకు ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా ఇక్కడ ప్రజలందరికీ చూపిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెట్టుబడిదారులందరినీ కూడా తెలంగాణ రాష్ట్రానికి ఆహ్వానిస్తూ ఇక్కడ కొన్ని ఉత్సవాలు జరపాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నగరానికి 4 దిక్కులా ఉన్నటువంటి స్థలాల్ని పరిశీలన చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా భారత్ ఫ్యూచర్ సిటీలో ఉన్నటువంటి ఈ ప్రదేశాన్ని కూడా ఉత్సవాలు జరపడానికి పనికొస్తుందా లేదనేటువంటి చూసే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు అధికారులు అందరితో కలిసి ఇక్కడికి వచ్చాం. దీంతో పాటు ఇంకా కొన్ని స్థలాలు హైటెక్ సిటీ కానీ, అక్కడ ఉన్నటువంటి గచ్చిబౌలి స్టేడియం కానీ, లేకపోతే దుండిగల్ దగ్గర ఉన్నటువంటి ఓపెన్ ల్యాండ్ కానీ వీటన్నిటిని కూడా చూసే ప్రక్రియ మొదలైంది. దాంట్లో భాగంగా ముందుగా దీన్ని చూసాం. కనీసం ఒక 100 ఎకరాలు ఓపెన్ ప్లేస్ దీనికి అవసరం ఉంది. మనందరం చాలా సందర్భాల్లో విని ఉంటాం, ప్రపంచంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు కానీ, లేకపోతే పెట్టుబడిదారులు కానీ, లేకపోతే ఔత్సాహికులు కానీ అందరిని పిలిచి దుబాయ్లో దుబాయ్ ఫెస్టివల్ అని ఒక పెద్ద ఎత్తున జరుపుతూ ఉంటారు. ఆ దిశలో అంతకంటే బాగా ఇంకా ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెట్టుబడిదారులందరినీ ఇక్కడ ఆహ్వానించి తెలంగాణ రాష్ట్రం అత్యంత అనువైన ప్రదేశం, ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, కావాల్సినటువంటి వనరులు, కావాల్సినటువంటి మానవ వనరులు, కావాల్సినటువంటి ఎకో సిస్టమ్ అంతా ఇక్కడ ఉంది, మీరు రండి అని చెప్పి ప్రభుత్వం తరఫున ఇక్కడ అందరిని ఆహ్వానించి చేసేటువంటి ఒక పెద్ద కార్యక్రమం జరగబోతా ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు చూడటానికి వచ్చాం, పరిశీలన చేస్తున్నాం. థ్యాంక్ యూ.